ఆదిలక్ష్మి గారిని చూడండి. ఈరోజు రాగి పిట్టి చేయబోతున్నానండి. 2 గ్లాసుల పిండి అండి, కొంచెం నీళ్ళండి, కొంచెం అన్ని వేసుకోండి నీళ్లు. ఎందుకు తడిగి పొడిగా వేసుకోవాలండి. దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగండి 2 గ్లాసుల వాటర్ పోయిందండి ఒక గిన్నెలో. ఇదిగండి ఇది ఇప్పుడు ఈ ప్రాసెస్ చూపిస్తానండి. చూడండి, ఇక్కడ తాడు కట్టాలండి. ఇలా కట్టేసిన తర్వాత ఈ పిండి తడి పొడిగా కలుపుకుంటాం కదండి. ఎక్కువ వాటర్ వేద్దండి, కొంచెం లైట్గా వేసేయండి. ఇట్లా గుంటగా అనుకోండి అండి. ఈ తడి పొడిగా కలిపిన పిండిని ఇదిగో ఇలా పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ పెట్టేసి చూడండి, పొయ్యి మీద పెడుతున్నాను చూడండి అండి. పెట్టిన తర్వాత గ్యాస్ ముట్టిస్తున్నానండి. గ్యాస్ వెలిగిస్తున్నా చూడండి అండి. కొంచెం సిమ్లో పెట్టుకోండి. అది కొంచెం తర్వాత ఉడికిద్దండి. ఉడికిన తర్వాత దాంట్లో కావాల్సినవి చూపిస్తాను. ఆలుకాయ, బెల్లము ఇవన్నీ వేసుకొని, ఇదిగండి కొబ్బరి, ఆలుకాయలు 3 ఆలుకాయలు, చిన్న కొబ్బరి గిన్నెండి తిరిగేసాను. ఇదిగండి బెల్లం కూడా తినుకుంటాను చూడండి. 150 రాగి పెట్టి పొయ్యి మీద దీని గురించి చెప్తున్నాయనండి. మెచ్చేరైన పిల్లలకు పెట్టచ్చు. మంచి నడుము బిగతారం అండి. నడుము బిర్రుగా బాగా గట్టిగా ఉంటుందండి. ఇట్లా అనాలండి, ఎందుకంటే కొంచెం జాయింట్ అవ్వకుండా పొడిగా ఉంటుందండి. బాగా కాలుతుందండి, కొంచెం ఆరాలి. ఆరితే మీకు ఫ్రీగా బాగా వచ్చిందండి నీట్గా. తురుముకున్న బెల్లము, ఆలుకులు 3 ఆలుకులు వేసాం కదా, కొబ్బరి ఇంట్లో వేసుకొని మన ఇష్టం అండి. నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు అండి. నెయ్యి వేసుకొని తినచ్చు. కొబ్బరి కూడా వేస్తున్నా చూడండి. అదిగో చాలా బాగుంటుందండి. ఇందాక చెప్పే కదండి, నడుము బిగతారం, మెచ్చరేనులు తినచ్చు, బాలెంతలు తినచ్చు, ఎవరైనా తినచ్చు అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చేసి చూడండి, చేసి నాకు చెప్పండి అండి.